గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం రావెలలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఎంపీ భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. విబిజీ రామ్జీ పథకంలో 2 కీలక మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కనీస వేతనంతో 100 రోజుల ఉపాధి కార్యక్రమం మంచి పథకమని, ప్రజలకు ఉపయోగపడే పనులను ఎంపిక చేసి అమలు చేయాలని సూచించారు. చెప్పుకుంటారు జనం. ఆ ప్రజల ముందు ఆ ప్రజల సమక్షంలో ఫస్ట్ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి అవకాశం కల్పించిన శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విబిజీ రామ్జీ చాలా మంచి ప్రోగ్రాం. మన స్టేట్కి కూడా బాధ్యత అప్పచెప్పి ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అని, మరి దాంట్లో కనీస వేతనం 312 రూపాయలు పెంచి దాన్ని 100 రోజులు 120 రోజులు చేయటం మరి చాలా మంచి ప్రోగ్రాం. అది మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో, మరి మోడీ గారి ఆశీస్సులతో అందరూ సమిష్టిగా పనిచేసుకొని ఆ పనిని కూడా ఎట్లా పడితే అట్లా చేయకుండా ఉపయోగపడే విధంగా, శాశ్వతంగా అందరికి ఉపయోగపడే విధంగా పనులని సెలెక్ట్ చేసుకొని అవి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తిరుపతి దగ్గర రైల్వే కోడ్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన పార్లమెంట్ సభ్యులు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వర్యులు పెద్దసాని చంద్రశేఖర్ గారు, ఆ జిల్లా యంత్రాంగం అందరూ కలిసి ప్రారంభిస్తామని. ఈ 2 ముఖ్యమైన కార్యక్రమాల వల్ల